మహారాజ్ నేను ఈ ఔరంగజేబు సైనికులు మన గుళ్ళు గోపురాలు పలగొట్టి సొమ్ము తీసుకొని వచ్చినాను. దాని వెంబడే వజీర్ ఖాన్ కోడల్ని కూడా మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని తీసుకొని వచ్చినాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా కోపపడతాడు. ఆపాజీ సోందల్కర్ కి చాలా తిడతాడు. సోందల్కర్, ఈ తురుకోలు ఏ విధంగా మన మహిళల పైన దౌర్జన్యం చేసినారు, అట్లాంటి ఆలోచన మనలో లేదు. మనం హిందువులం. హిందూ అంటే గౌమాతని సన్మానం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. అదే విధంగా మహిళలు ఉంటే కూడా దానికి మనం రెస్పెక్ట్ చేయాలి. అదే అంటారు హిందూయిజం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద దిగి ఆ తల్లికి దండం పెట్టి, మా ఓల్కొని తప్పైందమ్మా, మీరు ఎక్కడ వెళ్ళాలంటే చెప్పండి, నేను అక్కడ మీకు పంపిస్తాను. కొన్ని బట్టలు ఇచ్చి, కొన్ని సొమ్ము ఇచ్చి, సెక్యూరిటీ ఇచ్చి మళ్ళా వజీర్ ఖాన్ దగ్గర పంపిస్తారు. అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళ. అంటే మహిళలు హిందువులు ఉండని, ముస్లింది ఉండని, ఎవరిదైనా ఉండని మహిళలు, కానీ రెస్పెక్ట్ ప్రతి ఒక్క హిందూ చేయాలని నేను కూడా మీ అందరికీ కోరుతున్నాను తమ్ముళ్ళ. ఇది అన్ని చూసి ఔరంగజేబ్ ఎట్టి పరిస్థితుల్లో శివాజీని ఆపాలి, శివాజీని పట్టుకోవాలని ఒక ఆలోచన, ఒక మీటింగ్ పెడతాడు. ఎవరు శివాజీని పట్టుకొని తీసుకొని వస్తారు చెప్పండి, ఎవరన్నా తీసుకొని వస్తే ఎంత సొమ్ము కావాలి ఎంత ఇస్తా, ఎంత భూమి కావాలి చెప్పండి ఎంత భూమి ఇస్తా అని మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరు రాడు. ఎందుకంటే తెలుసు శివాజీ దగ్గర ఎవరు పోతే డైరెక్ట్ పైకి వెళ్తాడు, ఎవరు రాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ వస్తాడు. అఫ్జల్ ఖాన్ వచ్చి, నేను శివాజీకి పడుకొని తీసుకొని వస్తాను, గుర్రం పైన నుంచి కూడా కింద దిగను, గుర్రం పై నుంచి ఇట్లా తాడేసి ఇట్లా గుంజుకొని వస్తాను. ఔరంగజేబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే అవు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు చూస్తే కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతున్నావు, నువ్వు చెప్పు ఎంతమంది సైన్యం కావాలి? 1,00,000 మంది సైన్యం కావాలి, తీసుకొని పో. 1,00,000 మంది సైన్యం తీసుకొని పోయి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పట్టుకొని పోతాడు. మన తుల్జాపూర్ టెంపుల్ సైడ్ నుంచి, కొల్లాపూర్ టెంపుల్ సైడ్ నుంచి, పండర్పూర్ అన్ని టెంపుల్ని ఆయన డిమాలిష్ చేస్తారు. అన్ని గుళ్ళు పైన ఆయన దౌర్జన్యం చేస్తారు. అక్కడ మహారాజు పైన కానీ ఫ్యామిలీ వాళ్ళ పైన కానీ అందరు హిందువుల్ని చంపుతాడు ఆయన. అది జీజామాతకి తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో తుల్జా భవానీ టెంపుల్ మనం వెళ్తాం కదా, అది వాళ్ళది అమ్మవారి టెంపుల్. అది తుల్జాపూర్ లో అమ్మవారి టెంపుల్ అఫ్జల్ ఖాన్ పలగొట్టిందంటే అమ్మ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పిలిచి, ఎట్టి పరిస్థితిలో అఫ్జల్ ఖాన్ తలకాయ నాకు కావాలి. జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్ కి చెప్తుంది, ఎట్టి పరిస్థితిలో అఫ్జల్ ఖాన్ తలకాయ నాకు కావాలి, శివా పోయి తీసుకొని రాపో. ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం తక్కువ, ఆయన దగ్గర సైన్యం ఎక్కువ. కానీ తెలివితోనే ఒక ప్లాన్ చేస్తాడు. అరే అఫ్జల్ ఖాన్ సాహాబ్, నీకు నీ సైన్యం చూస్తే నేను చాలా భయపడుతున్నాను, మనం కాంప్రమైజ్ చేస్తాం అని ఒక లేఖ రాస్తాడు. ఒక లేఖ రాసి లేఖ పంపిస్తాడు. అఫ్జల్ ఖాన్ ఆ పేపర్ ని చూసి, అరే నేను ఏదో అనుకున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటాడు నేనేదో, కానీ ఈయనైతే నాకు చూసి నా సైన్యం చూసి భయపడుతుండు. ఓకే కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? నీ ప్లేస్ కాదు, నా ప్లేస్ కాదు, ప్రతాప్గఢ్ ఏరియా ఒక పోర్ట్ కింద నేను వ్యవస్థ చేస్తా. శివాజీ మహారాజ్ అంటాడు, అక్కలు కలుద్దాం. ఓకే రెడీ, ఫైనల్. అక్కడ నీ నుంచి ఒక నలుగురు, నా నుంచి ఒక నలుగురు డిసైడ్ అయిపోతుంది. కానీ శివాజీ మహారాజ్ మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. ఆయన కూడా ప్లాన్ చేసుకుంటారు శివాజీ మహారాజ్ని సంపనికి. అక్కడ వాళ్ళు కలుస్తారు. ఒక టెంట్ లో ఇద్దరు మెల్లగా దగ్గర వస్తారు. కానీ ఈ దొంగ బాడుకోగాలు వెనుక నుంచి పొడిచే అలవాటు వీళ్ళకి వెనుక నుంచే. అప్పుడు కూడా ఇప్పుడు కూడా వీళ్ళలో మార్పు ఎప్పుడు కూడా రాదు, నమ్మొద్దు కూడా వీళ్ళకి. ఈ అఫ్జల్ ఖాన్ కొడుకులకి ఎప్పుడు కూడా నమ్మొద్దు తమ్ముళ్ళారా. అదే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి దగ్గర తీసుకొని వెనుక నుంచి పొడ్చనికి ప్లాన్ చేస్తే, అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కడుపు చింపేస్తాడు పులి గోరు నుంచి.
కడుపు చింపి పేగులు తీసి పేగులు కట్ చేస్తారు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పుడు ఆయన తలకాయ కోసి ప్రతాప్గఢ్ పోర్టు డోర్ కాడ పెడతారు. జీజామాతకి గిఫ్ట్ గా ఇచ్చే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముడు. అది ఔరంగజేబ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అరే నేను అఫ్జల్ ఖాన్ కి పంపిస్తున్నాను, శివాజీ అయినా కూడా వేసేసిండు. ఇప్పుడు ఎవరు వెళ్తారు? మళ్ళా చూస్తారు ఇట్లా. ఈ ఔరంగజేబ్ మామ ఒక కొనలో నిలబడతారు. సాయిస్త్ ఖాన్, అరే మామ ఇక రారా. ఏంద్రా మామ, నువ్వు ఏదేదో కావాలన్నావు కదా, నేను నీకు ఇంకా చాలా మంచి సైన్యం ఇస్తా, శివాజీని పట్టుకొని తీసుకుంటా. ఓకే, సాయిస్త్ ఖాన్ మళ్ళా వెళ్తాడు పూనా సైడ్. అక్కడ లాల్ మహల్ అని ఒక పోర్ట్ ఉంటుంది, ఒక చిన్న, ఇప్పుడు కూడా ఉన్నది అది. అక్కడ మొత్తం ఆయన కబ్జా చేసి ఎవరు కూడా ఊరు దాటి బయటికి రావద్దు, ఎవరు కూడా లోపలి పోకూడదు. ఆ విధంగా ఆయన మొత్తం ఊరు ప్యాక్ చేస్తాడు. శివాజీ మహారాజ్ మధ్యలో ఉంటాడు. అన్ని ఊరికి అంటే వాటర్కి, భోజనంకి, అన్నిటికీ ఇంబట్టి పెడతారు ఊరోళ్ళకి. శివాజీ మహారాజ్ మళ్ళా ప్లాన్ చేస్తాడు. సైన్యం ఎక్కువ, శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం తక్కువ. శివాజీ మహారాజ్ ఒక ఫేక్ లెటర్ రాస్తాడు వేరేతో, నార్మల్ పర్సన్ తోని. సాహెబ్ మా దగ్గర పెళ్లి ఉన్నది, మేము ఆ ఊరు దాటి ఈ ఊరికి వెళ్ళాలి, తమరు పర్మిషన్ ఇస్తే మన కిల్లా లోపటి నుంచి మేము వెళ్ళిపోతాము. అరే పెళ్ళే కదా, పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి కదా అని పర్మిషన్ ఇచ్చేస్తారు. కానీ ఆ డోల్ కొట్టేవాడు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ లేడీస్ డ్రెస్ వేసుకేవాళ్ళు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ మిఠాయి ఎత్తుకొని పోతేవాళ్ళు వాళ్ళు కూడా శివాజీ మహారాజ్ సైనికులు. పెద్ద పెద్ద బ్యాండ్ కొడతారు, డోర్ కాడ వచ్చి గమ్ 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 కొడతారు. శివాజీ మహారాజ్ సైనికులు శివాజీ మహారాజ్ వెనుక నుంచి ఆ కిలాకి హోల్ చేస్తారు, పోటు ఉండదు కదా దానికి. అంటే శివాజీ మహారాజ్ తెలుసుకుంటారు ఈ సాయిస్త్ ఖాన్ ఎక్కడ పండుకుంటుండు, ఆ ఇన్ఫర్మేషన్ చేసి దాని కిందనే హోల్ చేసి డైరెక్ట్ శివాజీ మహారాజ్ సాయిస్త్ ఖాన్ రూమ్ లో చేరిపోతాడు. రూమ్ లో చేరిన తర్వాత కత్తి తీసి లేవరా, అరే లంచ పడతాడు. శివాజీ శివాజీ అన్నావు కదరా, నేనే శివాజీ చూసుకో. సాయిస్త్ ఖాన్ భయపడతాడు, అరే నా సైన్యం ఎక్కడ పోయింది, సౌండ్ ఎక్కువ బయట బ్యాండ్, ఆ బ్యాండ్ తో సౌండ్ రాదు, దమ్ము దమ్ము సౌండ్ వస్తుంది, ఎవరికి వినబడతలేదు. శివాజీ మహారాజ్ రూమ్ లో పోయి చూడు, శివాజీ శివాజీ అన్నావు కదా, మా ఇంతమంది హిందూ అమ్మాయిల్ని చంపినవురా నువ్వు, మా హిందువులని చంపినావు, ఇవాళ నీ రోజు వచ్చింది. శివాజీ మహారాజ్ కొట్టడానికి పోతే ఆ డోర్ నుంచి ఇంకో డోర్ లో పోతాడు. అక్కడ ఈయన భార్యలు ఉంటది, ఒక భార్య కాదు భార్యలు ఉంటది. ఆ భార్యల మధ్యలో బురుకా వేసుకొని దాచుకుంటాడు. ఏం వేసుకొని? కొంతమంది అంటారు హంసే జో టకరాయగా మిట్టి మే మిల్ జాయేగా. ఇప్పుడున్న సాయిస్త్ ఖాన్ కొడుకులు, ఆ కొడుకులకు నేను చెప్తున్నాను, ఆ సమయంలోనే మా హిందువులకి భయపడి బుర్కా వేసుకొని దాచుకున్న వాళ్ళు మీరు. మాతోని మీరు ఏంద్రా కొట్లాట, కలిసి ఉండండి, స్వాగత పలుకుంటాం, కరెక్ట్ కదా. ఎదురుగా వస్తే సాయిస్త్ ఖాన్, అఫ్జల్ ఖాన్ పరిస్థితి యాద పెట్టుకోండి. బుర్కా వేసుకొని కూర్చున్న తర్వాత శివాజీ మహారాజ్ అంటాడు, మీరు ఎవరు? ఆ మహిళలు అంటారు, హమ్ సాయిస్త్ ఖాన్ కి పత్నియా హై, హమ్ సాయిస్త్ ఖాన్ కి మేము భార్యలు ఉన్నాం. శివాజీ మహారాజ్ చూసుకుంటాడు, ఒక ఇట్లా గడగడ 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 ఇట్లా కప్కాన్సుడు ఆయన, హర్తాన్సుడు. శివాజీ మహారాజ్ అంటారు, రే సాయిస్త్ ఖాన్ అని ఇట్లా దాడి చేయడానికి పోతే పక్కన కిటికీ ఉంటది, కిటికీ దుంకనికి దుంకుతాడు. అప్పుడే మూడు ఇది ఏమంటారు దీన్ని, వేలు కట్ చేసేస్తారు శివాజీ మహారాజ్. అప్పుడైనా బతికిపోయి డైరెక్ట్ ఔరంగజేబ్ దగ్గర పోయి, సార్ నా వేలు కట్ చేసిండు శివాజీ మహారాజ్, నాతో కాదు. అంటే శివాజీ అంటే నాట్ ఏ జోక్ తమ్ముళ్ళ. ఆయన మహారాష్ట్రలో కొట్లాడిండు, ఇక్కడ వరకు ఆయన రాలేదు, కానీ ఔరంగజేబ్కి అక్కడనే ఆయన బిజీ పెట్టిండు. ఆయన ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి ఆ ఆలోచనతోనే ఉండే. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు అందరికీ రోగాలు వస్తే తమ్ముళ్ళారు. అప్పుడు ఫుడ్ లేకుండే,
సరిగా సమయం లేకుండే, సరిగా నిద్ర లేకుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబ్కు తెలుస్తుంది శివాజీ మహారాజ్ చనిపోయిండు. సంబరాలు చేసుకుంటారు, సంబరాలు. అరే నా పెద్ద శత్రు చనిపోయిందని సంబరాలు చేసుకుంటారు ఆయన. కానీ ఆయనకి తెలియదు ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కనే ఆయన కొడుకు సంభాజీ కూడా ఉన్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఉన్నాడని నాకు తెలియదు. సంభాజీ మహారాజ్ కూడా తమ్ముళ్ళారా 100 పైన యుద్ధాలు చేసిండు, ఒక్క యుద్ధం కూడా ఓడలే మన ఛత్రపతి సంభాజీ రాజే. మిత్రులు, ఇవాళ మధ్యలో ఒక మూవీ వచ్చింది ఛావా. ఎంతమంది చూసినారు? 1, 2, 3 మీరు చూడలేదా? ఎవరు కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మూవీ ఛావా చూడకపోతే యూట్యూబ్ లో ఉంటుంది, ఒక్కసారి చూడండి తమ్ముళ్ళారా. అసలు బాధ ఏముంటది, హిందుత్వం ఏముంటది, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని చూస్తే మనకు తెలుస్తుంది. ఆ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కూడా ఇట్లనే ఇవాళ ఎట్లా కూర్చున్నారు మీరు? ప్రతి ఒక్క ఊరు వెళ్ళాలి, గ్రామ వాసులతోనే మాట్లాడాలి, చెప్పండి మీ బాధ అయింది. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టే మన సంభాజీ మహారాజ్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన మన సంభాజీ మహారాజ్, చాలా మందిని కాపాడిన మన సంభాజీ మహారాజ్. కానీ దురదృష్టం మనోలే మనకు శత్రువులు ఉంటారు కదా, అప్పుడు ఆయనకి బామ్మడిది ఆయనకి శత్రువు. సంభాజీ మహారాజ్ ఎక్కడ పోతుండు, ఎంతమంది సైన్యం ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్తాడు, ఇంకో దారి నుంచి ఎక్కడ బయట పోతారు, మొత్తం ఔరంగజేబ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు ఆయన, మొత్తం పాస్ చేస్తాడు ఆయన బామ్మడిదే. అప్పుడు 10,000 మంది అంటే సంభాజీ మహారాజ్ దగ్గర 500 సైనికులు ఉండే, అదే సంభాజీ మహారాజ్ కి పట్టుకొని 10,000 మంది సైనికులు పంపిస్తారు. మొత్తం గిరాంచి సంభాజీ మహారాజ్ కి పట్టుకోనికి ప్రయత్నం చేస్తే ఎంతో మందిని కుక్కల్లాగా నరుకుతారు మన సంభాజీ మహారాజ్ ఆ సమయంలో. కానీ సంభాజీ మహారాజ్ కి పట్టుకొని మన మహారాష్ట్ర తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వడువు అనే ఒక ప్లేస్ ఉంది. వడువు ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్ళండి, నేను ఒకసారి వెళ్ళినాను. ఎక్కడ సంభాజీ మహారాజుని కట్టినరు, ప్రతి ఒక్క రోజు ఇదే ఔరంగజేబ్ వెళ్ళాలి, సంభాజీని ఒక్క మాట చెప్పాలి, సంభాజీ నువ్వు ఒక్క వ్యక్తి మత మార్పిడి చేసుకుంటే యావత్ భారతదేశంలో నేను నా జెండాని ఎగిరిపిస్తా, చెప్పు నీకు ఏం కావాలి సంభాజీ? సొమ్ము కావాలా, భూమి కావాలా, ఎన్ని కిలోలు కావాలా చెప్పండి, లాస్ట్కి నా కూతురు కావాలా, అది కూడా ఇచ్చేస్తా. ఆ విధంగా ఆయన మొత్తం ఆఫర్లు మన సంభాజీ మహారాజ్కి ఇస్తాడు. సంభాజీ మహారాజ్ ఏమంటాడు, అరే ఔరంగజేబ్ నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకురా, చనిపోనికి నేను సిద్ధం, కానీ నీ మతంలో నేను రానికి రెడీ లేనురా. ఆ సమయంలో మన సంభాజీ రాజే చెప్పిన మాట తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం, మూవీ వచ్చిన తర్వాత ఇవాళ మనకు తెలుస్తుంది ఎంత దౌర్జన్యం చేస్తారో మన సంభాజీ మహారాజ్ పైన. ప్రతిరోజు 39 డేస్ తమ్ముళ్ళారా. ఎన్ని రోజు? ఇవాళ మన చేతికి కొద్ది కూడా కట్ అయితే ఒక వారం అయితే మనం ఇంట్లో కూర్చుంటాం, ఏమైందే కొద్ది కట్ అయింది పోయి కొద్ది రెస్ట్ తీసుకుంటున్నా చెప్తాం కదా. వారం మనం ఇంట్లో కూర్చుంటాం, కానీ అప్పుడు సంభాజీ మహారాజ్ ఇట్లా కట్టుకుంటాడు, ఇట్లా కట్టేస్తాడు, ఇట్లా కూసోనికి ఛాన్స్ లేదు, పండుకోనికి ఛాన్స్ లేదు, తాగనికి ఛాన్స్ లేదు, వాడనికి ఛాన్స్ లేదు, నడవనికి ఛాన్స్ లేదు, కట్టేస్తారు మన సంభాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ని కట్టి ప్రతిరోజు ఒక సైనికు వస్తాడు, ఇస్లాం కబూల్ చేస్తావా? లేదు, ఉంగరం కట్ చేయాలి, తోలు తీయాలి, ఎంటికలు పీకాలి, కల్లులు పీకాలి, మాంసం కట్ చేయాలి. ఇట్లాంటి 39 రోజు ఇబ్బంది పెట్టినారు మన సంభాజీ మహారాజ్కి తమ్ముళ్ళ. లాస్ట్ డే వరకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఉగాది 1 డే ముందు తమ్ముళ్ళ, హిందువులకి ఉగాది పండగ చాలా అంటే చాలా వైభవంగా మనం చేసుకుంటాం. మహారాష్ట్రలో కూడా గుడి పడవ పేరు పైన చాలా మంచి చేసుకుంటారు వాళ్ళు. కానీ అదే రోజు సంభాజీ మహారాజ్ని తల నరుకుతాడు, ముక్కలు చేసి
వాటర్లో పడేస్తారు. పక్కనే ఒక నది ఉంటుంది, దాంట్లో పడేస్తారు. అదే ముక్కల్ని అక్కడ గ్రామవాసులకు తెలుస్తుంది, అక్కడ సంభాజీ మహారాజు చంపేస్తున్నారు, ముక్కలు చేస్తున్నారు. ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేస్తారు. ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేసి దానికి దారం సూయితోని మొత్తం ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి వడువులో అక్కడ కాలబెడతారు, దాన సంస్కారం చేస్తారు. అదే వడువు ప్లేస్. ఒక్కసారి నేను అక్కడ వెళ్ళినాను. ఇట్లా ఎక్కడైనా కాలబెట్టినారు కదా, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఏ విధంగా షార్ట్ కొట్టితే ఆ విధంగా షార్ట్ కొట్టినారు. అంటే పవిత్రమైన ప్లేస్ అదే తమ్ముళ్ళారా, పవిత్రమైన ప్లేస్ అంటారు. అందుకోసం ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం